బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో హైప్ ఉండేది. ఆయన నుంచి వచ్చిన యావరేజ్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించేవి. కానీ ఇప్పుడు సల్మాన్ పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. గత కొంతకాలంగా సల్మాన్ ఖాన్ నుంచి వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలవుతున్నాయి. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన టైగర్ 3 కూడా బాక్సాఫీస్ వద్ద చతికిల పడిపోయింది. ఇప్పుడు తాజాగా వచ్చిన సికిందర్ చిత్రం అయితే సల్మాన్ కెరియర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ లెక్కతో ఇండస్ట్రీలో అన్ని రోజులు ఒకేలా ఉండవని తెలిసిపోతుంది. ఎవరి సినిమా ఎప్పుడు హిట్ అవుతుందో, ఎవరి సినిమా ఫ్లాప్ అవుతుందో చెప్పడం కష్టం. కానీ ఆ సినిమాలను హిట్ చేయాలన్నా, ఫ్లాప్ చేయాలన్నా అది పూర్తి స్థాయిలో ప్రేక్షకుల మీదే ఉంటుంది. వరుస హిట్స్ ఇచ్చినా కూడా నెక్స్ట్ సినిమా బాగోకపోతే ప్రేక్షకుల నుంచి విమర్శలు తప్పవు. ఇందుకు షారుఖ్, ఆమీర్ కూడా అతీతులు కారు. ఎందుకంటే షారుఖ్ ఖాన్ 2 వరుస హిట్స్ తర్వాత వచ్చిన డుంకీ చిత్రాన్ని, ఆమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా అయిన ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టిన చిత్రాలే. అందుకే ఇక్కడ అల్టిమేట్ గా ప్రేక్షకుల నిర్ణయమే ఫైనల్. వాళ్లకు నచ్చిన సినిమా తీస్తే నెత్తిమీద పెట్టుకుంటారు, లేదంటే అలాగే కింద పడేస్తారు. ఈ విషయం సల్మాన్ ఖాన్ కు కూడా బాగా తెలిసొచ్చినట్టుంది. గత కొంతకాలంగా సల్మాన్ నుంచి వచ్చిన సినిమాలన్నీ ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టర్స్ గా నిలుస్తున్నాయి. మిగతా సినిమాలు కనీసం మినిమం కలెక్షన్స్ అయినా అందుకున్నాయి. కానీ రీసెంట్ గా వచ్చిన సికిందర్ చిత్రం కనీసం 100 కోట్ల కలెక్షన్స్ కూడా సాధించకపోవడంతో సల్మాన్ మీద విమర్శలు తారాస్థాయికి చేరాయి. ఈ చిత్రానికి సల్మాన్ పారితోషికమే దాదాపు 120 కోట్లని తెలుస్తోంది. లాంగ్ రన్ లో ఆ ఫీట్ కూడా కష్టమే అంటున్నారు ఫిల్మ్ నగర్ వర్గాలు. మరి సల్మాన్ నెక్స్ట్ తీయబోయే సినిమాలైన ఫ్యాన్స్ అంచనాలకు రీచ్ అవుతాయో లేదో చూడాలి.